హాయ్, వెల్కమ్ టు మను సాయి స్టడీ వ్లాగ్స్. ఈరోజు మనం డిఎస్సి సిలబస్ స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ సిలబస్ చూద్దాం. ఇందులో అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనకి 10 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్కి బుక్స్ నేను చెప్తాను. నెక్స్ట్ పిఐ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి కంటెంట్. సో ఈ కంటెంట్ మనకు ఎక్కడి నుంచి అంటే 6th to 10th క్లాస్ నుంచి మన స్టేట్ బుక్స్, నెక్స్ట్ ఇంటర్ బుక్స్ కూడా చదవాలి, 44 మార్క్స్. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ మన బీఈడి బుక్స్ అయినా ఫిజికల్ సైన్స్ ఉంటుంది ఆ బుక్, అది చదివితే 60 మార్క్స్ వస్తాయి. ఓకే, ఈ సిలబస్ గురించి తెలుసు మనకి, పర్ఫెక్ట్. ఇప్పుడు సిలబస్ టోటల్ మార్క్స్ 80 మార్క్స్. నెక్స్ట్ ఏంటి అంటే పిఐ జనరల్ నాలెడ్జ్. ఓకే, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో మనకి భారతదేశంలో విద్యా చరిత్ర, నెక్స్ట్ విద్య యొక్క తాత్విక కొలతలు, విద్య యొక్క సామాజిక కోణాలు, శిశు వికాసం, సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్ మరియు లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇందులో ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి, సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు, వీడికి పిఐ. ఇక నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కంటెంట్ మెయిన్ ఫిజికల్ సైన్స్లో. ఇందులో ఫస్ట్ యూనిట్ ఏంటిది కొలతలు. ఇది 8th చాప్టర్లో ఉంది, మనకు 6th ఉంటుంది, ఇంటర్లో ఉంది. నెక్స్ట్ సహజ వనరులు. ఇలా సబ్జెక్ట్ మొత్తం ఉంటుంది ఫిజికల్ సైన్స్. సహజ దృగ్విషయాలు, ధ్వని, ఉష్ణము, కొన్ని సహజ దృగ్విషయాలు, నక్షత్రాలు మరియు సౌర వ్యవస్థ, శుద్ధగతిక మరియు గతిశాస్త్రం. సో ఇవన్నీ 6th నుంచి ఇంటర్ వరకు ఉన్న మనకు లింక్డ్ టాపిక్స్ ఉన్న సిలబస్. ఇవన్నీ మనకి లింక్డ్ టాపిక్స్ ఉన్న సిలబస్. నేను సిలబస్ వైజ్గా క్లాస్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మీకు చూడండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది సిలబస్. కావాలంటే నేను పీడిఎఫ్ కింద లింక్లో పెడతాను, చూడండి. సిలబస్ కావాలంటే సిలబస్ కాపీ ఖచ్చితంగా. సిలబస్ లేని మనము డిఎస్సి ప్రిపేర్ అవ్వడం, ప్లాన్ లేని పరీక్ష అనేది వేస్ట్. ఖచ్చితంగా ఏ పరీక్షకైనా ప్రణాళిక అనేది ఉండాలి. మనం ఎక్కడ టాపిక్స్ చదువుతున్నాం, ఏ టాపిక్స్ చదువుతున్నాం అనేది మనం చూడాలి. ఇవన్నీ నేను ఇలా రాసుకున్నాను. ఇంటర్లో ఏమేమి ఉన్నాయి, 10th to ఇంటర్కు లింక్డ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.